చగోడీలు బయట నుంచి కాకుండా ఇంట్లోనే ఎటువంటి మైదా యూజ్ చేయకుండా బియ్యం పిండితో క్రిస్పీగా లోపల గొల్లగా వచ్చేటట్టు చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఎలానో చూద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 1 స్పూన్ వాము, 1 స్పూన్ తెల్ల నువ్వులు, కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, కారము, 1/2 టీ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా తెరనివ్వాలి. ఇలా తెల్లుతున్న వాటర్లో 1 గ్లాసు బియ్య పిండి వేసుకుంటూ గెరిటతో తిప్పుకోవాలి. పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గెరిటతో అన్నీ కలిసిపోయేటట్టు మనం కలుపుకోవాలి. 3 మినిట్స్ దాకా లిడ్తో క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాం. 3 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. ఎలా అంటే మన చపాతీ పిండిని ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా అంటుకోకుండా ఉండాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేత్తో ఇలా అనుకుంటూ సన్నగా పొడవుగా చేసుకోవాలి. దీన్ని రౌండ్గా చుట్టుకొని రింగ్స్ లాగా రెడీ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మన రింగ్స్ని వేసుకుందాము. వేసుకున్న వెంటనే 1/2 మినిట్ దాకా కదిలించకుండా గెరటితో బబుల్స్ పోయేంత వరకు మనం టర్న్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఈ చెకోడీలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. 1 గ్లాసు బియ్య పిండికి 1 గ్లాసు వాటర్ని తీసుకోవాలి. ఇలా నేను చెప్పిన కొలతలతో మన వాళ్ళకి ప్రేమతో ఈ చెకోడీలని రెడీ చేసి పెట్టండి.